హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక సూపర్ నెట్ శారీకి పెయింటింగ్ వేద్దామని చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. శారీ వచ్చేసి ఇది అనమాట. సో శారీ అయితే పళ్ళు ఇలా ఉంటుంది. సో పింక్ అండ్ గ్రీన్ అనమాట. సో ఇలా ఉంటుంది, పింక్ గ్రీన్. పై వైపున చూస్తే మనకు పింక్ ఇచ్చింటాడు బార్డర్, కింది వైపున గ్రీన్ ఇచ్చినాడు అనమాట. శారీ మొత్తం బ్లాక్. సో ఇలా ఉంటుంది. ఇది ప్లెయిన్ ఉంది కదా మధ్యలో, సో అందుకని దీనికి పెయింట్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఎలా ట్రేస్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మనం వైట్ పేపర్ మీద ఇలా డ్రా చేసేసుకొని, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ కదా, సో బ్లాక్ కలర్కి మనము వైట్ కార్బన్ వేసుకోవాలన్నమాట. వైట్ కార్బన్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారా, మీకు ఇక్కడ షైనింగ్ ఉంటుంది, ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకొని మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ మనము సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉండే పెన్సిల్తో మనం దీనిపైన గట్టిగా రుద్ది ట్రేస్లా అనేది చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. మనకు మెజర్మెంట్ అయితే కనుక మనము ఈ ఒక శారీకి ఫ్లవర్ ఎన్ని కావాలి అనుకొని అప్పుడు మనం మెజర్ చేసుకొని ఒక శారీకి ఇప్పుడు ఈ శారీకి నేను 10 వేద్దాం అనుకుంటున్నాను. సో అలాగనమాట 10, 15, 12 అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం మెజర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా ఉండడానికి, లేకపోతే మనకి హెచ్చు తగ్గుగా అక్కడక్కడ వస్తే కూడా దూరంగా బాగుండదు. సో అందుకని ఇలా మొత్తము మనము డ్రా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనకి ఎక్కడెక్కడ కావాలనేసి అక్కడ మనము డ్రా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా మనము పెయింట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ పెయింటింగు ఇవన్నీ. సో అందుకని నేను చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒకసారి చూసేసుకోండి అన్నీ పడాయా లేదా అనేసి. సో ఇప్పుడైతే అన్నీ పడ్డాయి. సో ఇప్పుడు మనం ఇది తీసేసుకొని ఇప్పుడు పెయింటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు బ్లాక్ కలరు అలాగే పైన పింక్ కింద గ్రీన్ ఉంది కదా, సో అందుకని నేను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. ఇదైతే పర్ల్ మెటాలిక్ కలర్ అనమాట పింక్. సో ఫ్లవర్కి కొంచెం బాగా ఉంటుందని చెప్పేసి ఇదైతే 6 నెంబర్ బ్రష్. జస్ట్ మనము అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట, బయటికి రాకుండా. చాలా ఈజీ అండి, చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట, అంత ఈజీ. సో అందుకని మీకు చూపిస్తున్నాను బాగుంటుందని చెప్పేసి. ఈ బ్లాక్ శారీకి అయితే అద్దరిపోతుంది. ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకోండి, తర్వాత షేడింగ్ ఇచ్చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఇది సూపర్ నెట్ శారీ అనమాట. సో అందుకని కొంచెం పట్టుకోవట్లేదు, కొంచెం డబల్ టైం షేడింగ్స్ అనేది వేస్తున్నాను. కాటన్ అయితే గిన చాలా బాగా వస్తుంది. ఇది కస్టమర్ అడిగారనమాట నాకు ఈ పెయింటింగ్ కావాలని చెప్పేసి. సో అందుకని నేను అలాగే ఒక వీడియో కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగ స్ట్రోక్స్ వచ్చే విధంగా వేసుకోండి. లాస్ట్లో అయితే ఫైనల్గా భలే ఉంటుందన్నమాట. మనమేనా వేసింది అనేలాగా ఉంటుంది, రెడీమేడ్ తీసుకున్నామేమో అనేటట్టు ఉంటుందన్నమాట. సో అందుకని ఈజీగా మీరు తక్కువ ప్రైస్లో, మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంది ఈ పెయింటింగ్స్ ఇలాంటివన్నీ వర్క్ చేసిండేవి, కాబట్టి మనం ఇంట్లో ఇలాగ తక్కువ బడ్జెట్లో మనం నచ్చినట్ల డిజైను వేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి టైంపాస్ అవుతుంది, మనమే వేసుకున్నాం అన్నట్టుగా ఉంటుంది, అలాగే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. మీకు రాదు అనుకుంటే ఇంకొంచెం చిన్న బ్రష్తో కూడా ట్రై చేయండి, ఎందుకంటే అవుట్లైన్ కొంచెం బాగా నీట్గా వస్తేనే లుక్ అనేది బాగుంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఈ పెటల్స్ మనకు శారీకి కలర్ చూసుకొని, మనం శారీలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ చూసుకొని మనము చూస్ చేసుకోవాలన్నమాట పెయింటింగ్స్ అనేది. ఫ్లాట్ బ్రష్ అయితే కొంచెం పెద్దగా ఉంటే బ్రష్ అనేది ఫాస్ట్గా మనకి పెయింటింగ్ అనేది అయిపోతుంది అనమాట. రాని వాళ్ళు అయితే గిన 0 బ్రష్ ఉంటుంది, దాంతో ట్రై చేయండి. ఫస్ట్ వేరే క్లాత్ మీద ట్రై చేసి మనకు పర్ఫెక్ట్ అనుకున్నాక మరి కొంచెం మీరు స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా, ఎందుకంటే మరి వేస్ట్ అయిపోతుంది శారీ అంతా. సో ఇలాగనమాట.
మీకు ఈ పెటల్ కూడా వేసాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసాం కదా, పింక్ ఫ్లవర్స్ అలాగే ఇది బడ్. సో ఇప్పుడు లీవ్కి మనము గ్రీన్ వేసుకుందాము. ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చిన్న ఉంది కాబట్టి చిన్న బ్రష్తో యూజ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది స్ట్రోక్స్ ఇవ్వడం కూడా. మనకి కస్టమర్ స్ట్రోక్స్ ఇవ్వాలా అలాగే ఫిలప్ చేయాలా అని అడిగేసి మీరు ఆర్డర్ అనేది తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఫిలప్ చేస్తే బాగుంటుంది అంటారు, కొంతమంది లైట్గా కనపడినట్టుగా ఉండాలి అంటారు. సో అందుకని మీరు కస్టమర్స్ని అడిగేసి ఎలా వాళ్ళు అడిగితే అలాగా వేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇలాగా లైట్గా వచ్చే విధంగా ఈ లీఫ్ని వేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా వేసేద్దాము. ఈ స్టెమ్స్ అనేది చిన్నగా రావాలన్నమాట. కొన్ని శారీస్కి స్ట్రోక్స్ లైట్గా ఇస్తే బాగుంటుంది, కొన్ని శారీస్కి కొంచెం ఫిలప్ చేస్తే బాగుంటుంది అనమాట. అంటే మనకి తెలిసి ఉండాలి ఏ దానికి ఏది బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే కలంకారీ ప్రింట్ కూడా చాలా ఫేమస్ అయింది కదా. సో అప్పటి నుంచి కలంకారీ అనేది లేకపోతే బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ చున్నీస్కి కానీ బాగా ఫేమస్ అయింది ఇప్పుడు పెయింటింగ్ అనేది. ఇప్పుడు వర్క్ కొంచెం తగ్గిపోయింది, పెయింటింగే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అనమాట. మరీ ట్రెండ్ వచ్చింది. ఇదైతే చాలా రోజుల కిందనే నేను వేసుకున్నాను అనమాట. శారీస్కి అలాగే బెడ్ స్ప్రెడ్స్, బెడ్షీట్స్, కర్టన్స్ అవన్నీ వేశాను. మరి ఇప్పుడు ట్రెండ్ వచ్చిందనమాట. సో ఇలాగా లీవ్స్కి రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో ఇలాగా జస్ట్ ఇలా లాగితే చాలన్నమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఫైనల్గా చూడండి ఎంత సూపర్గా ఉంటుందో. ఇది కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయ్యేదాకా మీరు ఎక్కడే కానీ అంటుకోకుండా పెట్టుకోండి. సో ఇది అనమాట. మధ్యలో అయితే ఎల్లో కలర్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను గోల్డెన్ కలర్ తీసుకున్నాను, గోల్డెన్ ఎల్లో. ఈ సెంటర్లో వచ్చేసి ఇది అనేది ఫిల్ చేద్దాము. ఇప్పుడు ఇదంతా పెయింటింగ్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడైతే నేను గ్లూ తీసుకున్నాను 7000 B7000 అని చెప్పేసి. సో ఇది పెట్టుకున్నాను. అలాగే ఈ చిప్స్ అనేది గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నాను అనమాట, 2 కలర్స్ కొంచెం హైలైట్ చేయడానికి. సో ఇప్పుడైతే పెయింటింగ్ వేసేసాం కదా, దీనిపైన ఇలాగా గ్లూ అనేది అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇంకొంచెం హైలైట్ అవుతుంది. చూస్తున్నారు ఇప్పుడు ఎంత ప్లెయిన్గా ఉంది, డల్గా అనిపిస్తుంది కదా. సో అందుకని నేను ఇలాగా గ్లూ పెట్టేసుకొని మనకి పెన్ ఉంటుంది కదా, అది రాయలేనిది ఏదైనా పెన్ తీసుకొని ఈ చిప్స్ అనేది దానిపైన గ్లూ పెట్టిన దానిపైన మీకు గ్రాండ్గా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే మనకి అక్కడక్కడ కావాలనుకుంటే మీ ఇష్టం అనమాట. సో నేను పింక్ పెటల్స్ పైన గోల్డ్ వచ్చే విధంగా చిప్స్ అనేది పెడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా మీకు, ఇలాగా నేను ఒక్కొక్కటి దానిపైన పెట్టేస్తున్నాను అనమాట. ఇదైతే తగిన మనకి స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా రోజులకి అది కొన్ని అయితే మనకి మామూలు గ్లూ వేసింటాం కదా, అది ఊడి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి ఈ 7000 B అనేది మనకి ఊడిపోదన్నమాట. సో అందుకని నేను పింక్ అంతా నేను వేసేసాను. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో దగ్గర గోల్డ్ వేస్తే బాగుండదని చెప్పేసి నేను ఇక్కడ పింక్ తీసుకున్నాను అనమాట. చిప్స్ అనేది పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్నాయి కదా చిప్స్, సో ఇలా వేసేసుకొని అక్కడక్కడ మనకి మధ్యలో ఫుల్గా పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే అక్కడక్కడ కావాలంటే అక్కడక్కడ పెట్టుకోండి. సో ఇలాగ నేను ఒక్కొక్కటి ఈ చిప్స్ అనేది తీసేసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ నేను ఎక్కువగా పెట్టకుండా ఒక లీవ్కి 3 అనే విధంగా పెట్టాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా ట్రెండ్లో ఉందన్నమాట. ఇప్పుడైతే పెయింటింగ్స్ అనేసి చాలా ప్లెయిన్ శారీస్ కానీ కోటా శారీస్ కానీ అలాగే సిల్క్ శారీస్ కూడా ఇప్పుడు వేయించుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూసేయండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. అసలు చిప్స్ పెట్టాక దాని లుక్కే మారిపోయిందనమాట. వీడియోలో అయితే ఇలా కనపడుతుంది, యాక్చువల్లీ మనకి డైరెక్ట్గా అయితే ఇంకా గ్రాండ్గా కనపడుతుంది అనమాట. చాలా లుక్ ఉంది. మొత్తం శారీకి అంతా నేను ఇలాగా కుచ్చులకి టాజల్స్ వేసాను అనమాట. ఇచ్చి దారం ఉంటుంది కదా, ఆ దారంతో నేను టాజల్స్ వేసాను.
ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.